వెల్కమ్ టు రెట్రోమోటివ్. సో ఇవాళ అయితే మనకు ఒక వెహికల్ అయితే వస్తుంది. సో ఏంటి అంటే సిమెంట్ మార్క్స్ అనేవి దానిపైన పడినాయి అనమాట. అది కంప్లీట్ వెహికల్, ఓవరాల్ వెహికల్ మీద చిన్న చిన్న సిమెంట్ మార్క్స్ కానీ, అంటే ఇప్పుడు సార్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ ఏరియాలో వెహికల్ పార్క్ చేశాడు. సో కొంచెం ఆ గాలి రావడం వల్ల అక్కడ ఉన్న ఆ డస్ట్, ఆ సిమెంట్ డస్ట్ అనేది దగ్గర వచ్చి వెహికల్, ఓవరాల్ వెహికల్ మీద మొత్తం కంప్లీట్గా పడుతుంది. గ్లాసెస్ మీద, విండో గ్లాసెస్ మీద, సైడ్ బాడీ మొత్తం ఓవరాల్ అన్ని ట్రిమ్స్, బ్లాక్ ట్రిమ్స్ అన్నిటి మీద పడిపోయినాయి. సో సార్ అయితే కస్టమర్ అయితే ఒక 2 స్టోర్స్కి అయితే ఇక్కడ వరంగల్లో వెళ్ళాడు. సో అక్కడైతే వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారు. సో మన దగ్గరికి వచ్చింది ఆ వెహికల్, మనం సాల్వ్ చేసాము. సో వాళ్ళకి డెమో కూడా ఇచ్చాము. సో కంప్లీట్గా అది మన దగ్గర రిజాల్వ్ అయింది. ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయింది. 4 to 5 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ అయితే మనం చూద్దాం. 6 అవర్స్ తర్వాత వెహికల్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు వీడియోలో, బిఫోర్ ఎలా ఉంటుండే అండ్ ఇప్పుడు ఎలా ఉంది. కంప్లీట్ ఒక్క దగ్గర కూడా మనకి సిమెంట్ మార్క్ అనేది లేదు. డోర్స్ పైన కానీ, బాడీ పైన అండ్ బ్లాక్ ట్రిమ్స్, హెడ్ లైట్స్, గ్లాసెస్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఒక్క సిమెంట్ మార్క్ కూడా లేదు. 95% షైన్ అనేది రీగైన్ అయింది వెహికల్ పైన. చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు, ఒక 3-4 ఇయర్స్ ఓల్డ్, 5 ఇయర్స్ అబోవ్ వెహికల్స్ కూడా ఇలాంటి షైన్ వస్తుందా అని చెప్పేసి. కంప్లీట్గా వస్తుంది. మీరు మళ్ళీ న్యూ వెహికల్ ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇలాంటి మోర్ కంటెంట్ అండ్ అప్డేట్ కోసం డూ ఫాలో అవర్ పేజ్